నమస్కారం. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుత్వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనాలతో పాటు టాలీవుడ్ విశేషాలతో ముస్తాబైంది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. క్లాప్ కెమెరా యాక్షన్. తెలుగు వారంతా మావాడని చెప్పుకుని గర్వించతగ్గ అతి కొద్ది మంది నటుల్లో రాజేంద్ర ప్రసాద్ కూడా ఒకరు. ఎన్నో అద్భుత పాత్రలకు చిరయశస్సు సంపాదించి పెట్టిన నట కిరీటి తాజాగా డ్రీమ్ అనే సినిమాలో ఓ విలక్షణ పాత్రలో నటించారు. ఇందుకుగాను కెనడా ఫిల్మ్ ఫెస్టివల్లో రాయల్ రీల్ అవార్డు అందుకోబోతున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా నట కిరీటికి ఈటీవీ టాకీస్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. నిద్రలో 3 స్టేజీలుంటాయి. మొదటి స్టేజిలో కలలు రావు. రెండో స్టేజీని ర్యామ్ అంటారు, ర్యాపిడ్ ఐ మూమెంట్. ఈ స్టేజ్లోనే అందరికీ కళ్ళు వస్తాయి. మూడో స్టేజీ డీప్ స్లీప్. ఇక్కడ మళ్ళీ కలలు రావు. నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఆ మొదటి స్టేజ్ లేదు. డైరెక్ట్గా రెండో స్టేజ్లోకి వెళ్తాను. సో ఇంకా నిద్రపోకముందే నాకు కళ్ళు వస్తాయి. నేను ఆ కళను నిజమని నమ్ముతుంటాను. ఒక స్టేజ్లో ఏది కలో ఏది నిజమో కన్ఫ్యూషన్ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కౌన్సిలింగ్ అవసరం రావచ్చన్నాడు డాక్టర్. ప్రతి తెలుగువాడు గర్వపడేటట్టుగా కెనడా దేశానికి వెళ్ళి కెనడా ఫిల్మ్ ఫెస్టివల్లో డ్రీమ్ అని మన తెలుగు సినిమాకి రాయల్ రీల్ అవార్డుని 6వ తారీఖు సాయంకాలం అక్కడ ప్రదానం చేస్తారు. అది తీసుకుని మళ్ళీ మీ అందరి ముందుకి తిరిగి వచ్చి ఇదే సినిమాని మనం కంటిన్యూ చేస్తాము. నువ్వు సార్ పడుకో. వీళ్ళందరూ సినిమాలు బాగా చూస్తారనుకుంటాను. ఓ పని చేయి, మన లిస్ట్ ప్రకారం ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఆది సుకుమారుడుగా వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ, ఊర్వశి శారద కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని పిల్ల జమీందార్ దర్శకుడు అశోక్ తెరకెక్కిస్తున్నాడు. నిషా అగర్వాల్ కథానాయకగా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్ సంగీతం అందిస్తున్నాడు. విలక్షణ రీతిలో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబడుతోంది. బొమ్మ గురించి పాడరా అంటే బొమ్మ గురించి పాడతా ఇంట్రెస్ట్ సిరాగే. ఎవరు బొమ్మ? హరి కదా బుర్ర కదా. సుకుమార సినిమా సత్కదా కాలక్షేపం నాయన. చెప్పు నాయన. అనగనగా అందాల తెల్లరాజ్యంలో ఓ అందాల రాకుమారుడు నాయన. అందాల రాకుమారుడు గురించి చెప్పాలంటే చెప్పయ్యా. ఏం చెప్పేది? అతని హీరో. అవును నాయనా. సుకుమారుడు బ్యూటిఫుల్ గర్ల్స్ కాలల రాకుమారుడు శత్రువుల మదమడిచే పరచాలు. అర్థమయ్యేట్టు చెప్పవేరా? కోపడతావు ఏంట్రా? అతను చూసి పిల్లలు ముచ్చులు పడతారు నాయన. ఫిగర్స్ ముద్దులు పెట్టేస్తారు నాయన. పెద్దవాళ్ళకి, ఊర్లో వాళ్ళకి, ఉన్నోళ్ళకి, లేనోళ్ళకి అతను హీరో నాయన. సపోర్ట్
యాక్టింగ్ ఎవరు లేరా నాయనా? అమ్మమ్మ తాతయ్య అంకుల్స్ ఆంటీస్ బ్రదర్స్ ఫ్రెండ్స్ కమెడియన్స్ వెల్ విషర్స్ అంటూ అబ్బో 62 మంది నాయన. పెద్ద ఫ్యామిలీ కదా. కామెడీ కథ కూడా నాయన. నాకు తెలిసిపోయింది సీరియస్ ఉండదన్నమాట. హీరో హీరోయిన్ ఉంటే హిలన్ కూడా కామనే కదా నాయన. కానీ అదిరిపోతే ఇతని పేరుకే సుకుమార్ నాయన. మరి పెద్ద రాక్షసుడు నాయన. అదేంటి ఎవరైనా బ్రిడ్జ్ నుంచి కింద పడుతున్నాడు అనుకో, నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఆ దెబ్బల నుంచి వాడు 2-3 ఏళ్ళ రికవర్ అయిపోతాడు. అదే ప్రేమలో పడ్డాడు అనుకో, లైఫ్లో రికవర్ కాలేడు. సో ఐ హేట్ లవ్. అమ్మో అందరూ అతన్ని ప్రేమిస్తారు గానీ అతను ఎవరిని ప్రేమించనమాట. అప్పుడు ఇతనే కదా ఐ హేట్ లవ్. ప్రేక్షకులందరూ షాక్ లో ఉన్నట్టున్నారు. సుకుమార రాజా వారికి అయినా ఈడేట్రా సిరాగ్గా సగం చెప్పి ఊరుకుంటాడు. మొత్తం చెప్తే టెన్షన్ సినిమా చూసేస్తాంగా హాయిగా. ఓ రాళ్ళు చూద్దాం పదండ. ఎప్పుడు మండోదరక్క? కమింగ్ సూన్. కాంపిటీషన్ ఫుల్ అమ్మా ఇక్కడ. మా ఏర్పాట్లు. హాస్యనటుడు వెన్నెల కిషోర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం అతడు ఆమె ఓ స్కూటర్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 3వ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కథానాయిక ప్రియాంక చాబ్రియా చెప్పిన అతడు ఆమె ఓ స్కూటర్ విశేషాలు చూసేద్దామా? I just finished shooting for my Telugu debut with Mr. Venila Kishore. It's titled Attadu Ame O Scooter, and it's slated to release in the next 2 to 3 weeks. And I just want to let you know that how amazing it has been working in your industry. The kind of support I have got from the production, from the direction team, and all the media people. It has been really amazing. So I just hope I continue working here. నవ్వించే కామెడీ క్లబ్ ది దెబ్బకు వదిలిస్తుంది ట్రాజడీ మబ్బుని. ఒక్కసారి చూసినారు ఇంకోసారి అంటారు, 100 సార్లు చూడకుండా జిందగీని గడపలేర్రా. చూసిన వాళ్ళు కామెంట్ చేస్తారు, కంటెంట్ చూసినాక కేకెట్టి పోతారు. I'm playing the female lead opposite Venila Kishore. I am a modern city girl. It's a story of this guy from a small town. And this average guy who wants a very pretty and modern girlfriend. So he comes to city to find a girlfriend. And this is a romantic comedy, a lot of funny dialogues and scenes. And it has a few romantic songs which is really good. రోడ్డుకెక్కినాదంటే సౌండే సౌండ్, దెబ్బకు ఊరోళ్ళకొచ్చి ఎప్పుడో శివుడు. ఈ బండి గంట పడితే చాలు మండి మండి పడతారు, చుట్టుపక్క లేకుండా తరిమి తరిమి కొడతారు. అగారాలు పెడుతుంది, తన్నులు తినిపిస్తుంది, తరతరాలకు వారసత్వంగా వస్తుంది. ఆమె ఓ స్కూటర్ డ్రుమ్ డ్రుమ్ అందరికీ నచ్చుతాది. 64 కళల్లో నృత్యానికి ప్రముఖ స్థానం ఉంది. ఈ కళలో శాస్త్రీయ నృత్యానిది ఓ విభాగమైతే పాశ్చాత్య నృత్యం మరో విభాగం. ఈ రెండింటిలో సమానమైన ప్రతిభ చూపడం అంటే ఆషామాషి విషయం కాదు. సినిమా నేపథ్యంతో ఓ నృత్య దర్శకుడిగా పరిచయమై నటుడిగా దర్శకుడిగా విభిన్న రంగాల్లో ప్రతిభ చూపి వర్ధమాన నృత్య కళాకారులకు దేవుడిగా మారిన వ్యక్తి ప్రభుదేవ. ఇవాళ ఈ ఇండియన్ మైకేల్ జాక్సన్ పుట్టినరోజు.
అరేంటి పోరా కోటిగా 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 ఏసై మందు నాటుగా 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 ఏస్తే లివరు పాడవుద్ది మందే నిన్ను చంపేస్తాది ఎందుకు ఇంకెందుకు ఇంకెందుకు బాబు మందేస్తావు మందే నేనయ్యకుంటే బేజారవుద్ది అందుకే మందే నేనయ్యకుంటే బేజారవుద్ది అందుకే ప్రముఖ నృత్య దర్శకుడు సుందర మాస్టర్ కుమారుడైన ప్రభుదేవ తండ్రి అడుగుజాడలోనే నడిచి భరతనాట్యంతో పాటు పాశ్చాత్య నృత్యాన్ని నేర్చుకున్నాడు. సినిమా రంగంలోకి ప్రవేశించి తన అసమాన ప్రతిభతో దర్శకుల దృష్టిని ఆకర్షించాడు. ఫలితంగా ఎన్నో సినిమాల్లో గెస్ట్ అపీరెన్స్లు ఇచ్చేవాడు. ఆ సమయంలోనే జెంటిల్మెన్లోని చిక్కుబుక్కు రైలే పాటతో యావత్ సినిమా ప్రపంచాన్ని ఊపేశాడు. అద్భుతమైన స్టెప్పులతో 2 సార్లు జాతీయ అవార్డులు సంపాదించుకున్నాడు. తగిలితే కలుగుని దోష చిక్కుబుక్కు రైలే అది దీన్ని స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుబులే కథానాయకుడిగా మారిన ప్రభుదేవ ప్రేమికుడు, మిస్టర్ రోమియో లాంటి సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సన్నగా పీలగా గడ్డంతో ఉన్న కుర్రాడు కథానాయకుడిగా రాణిస్తాడని బహుశా ఎవరు ఊహించరేమో. భరతనాట్యంలో మంచి పట్టు ఉండటం వల్లనో ఏమో అద్భుతమైన హావభావాలతో అంతకు మించిన డాన్స్లతో యువకుల్ని ఆకట్టుకుని మంచి నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. ప్రభుదేవ సినిమాలంటే నృత్యాలు మాత్రమే కాదు, పొట్ట చెక్కలు చేసే హాస్యాన్ని అందరూ కోరుతారు. మంచి టైమింగ్తో కామెడీ పంచే మాస్టర్ అంటే ఇష్టపడని వారు ఎవరూ లేరు. సునీల్, అల్లరి నరేష్ లాంటి వారితో కలిసి ప్రభుదేవ చేసిన అల్లరి అంతా ఇంత కాదు. హాస్యంతో గిలిగింతలు పెట్టే అతి కొద్ది మంది కథానాయకుల్లో ప్రభుదేవ కూడా ఒకరు. భరతనాట్యం షాక్ తిన్నారా గురువా అని చెప్పి కాళ్ళ మీద పడి మొత్తం నేర్చేసుకోవాలందా కుదరదా? ఓకే 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 మీకు బల్బు పెట్టవచ్చా? పెట్టండి. ఎస్ మీకు ట్యాప్ తిప్పవచ్చా? వచ్చు. తిప్పండి. వావ్ మీకు సిగరెట్ ఆర్పడం వచ్చా? ఆర్పండి. పర్ఫెక్ట్. 3 కలిపి చేయండి. దిస్ ఈస్ డాన్స్, బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. అవునరా, మనకు కూడా బోల్డ్ అంత వయసు వచ్చేసింది కదా, మొత్తం ఏంటో దాటిపోయింది. అదేరా, చక్కగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ చేసుకుంటూ పెళ్ళాలతో అన్నాలు వండించుకుని తినొచ్చు కదా, కాళ్ళు కూడా బిజినెసుకోవచ్చు. కానీ పెళ్ళాలు దొరకాలి కదా. నాకు దొరికేసింది.
పొద్దున్న ఆమె పెళ్లికి వచ్చింది. అవును, పెళ్ళీడికి వచ్చింది. తను నా కోసమే వచ్చిందని నా 6th సెన్స్ చెప్తుంది. వస్తానుండండి. మెహబూబా మెహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సుల్షబ్బా మెహబూబా మెహబూబా తెరుపే మగుబబ్బా యూపేస్తే చురకబ్బా నా బలపే బడదబ్బా మెహబూబా మెహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా. నృత్య దర్శకుడిగా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభుదేవ నువ్వొస్తానంటే నేనొద్దంటాన సినిమాతో దర్శకుడిగాను సత్తా చాటాడు. ఎన్నో తెలుగు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈ మాస్టర్ బాలీవుడ్ లో విజయబావుట ఎగరవేశాడు. తెలుగు పోకిరిని వాంటెడ్ గా, విక్రమార్కుడిని రౌడీ రాథోర్ గా తెరకెక్కించి భారీ విజయాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ కొల్లగొట్టాడు. తాజాగా రామయ్య వస్తావయ్య అనే తెలుగు పేరుతో నువ్వొస్తానంటే నేనొద్దంటాన సినిమాను రీమేక్ చేస్తున్నాడు. పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట అంత మారం ఏంటంట మాట వినకుండా సరదాగా అడిగాక మజిలీ చేర్చావా తీసుకుపోని వెంట मटके झटके मारे हैं तू आज शोला तो हम भी फुवारे हैं तू आसमां पे है तो चांद तारे हैं हम अटके मटके झटके मारे हैं तू आज शोला तो हम भी फुवारे हैं तू आसमां पे है तो चांद तारे हैं हम चाहे दम निकले ये दम है कसम तेरी कसम तुझे आज छोड़ेंगे ना हम స్వతహాగా నృత్యంపై పట్టు ఉన్నవాడు కావడం వల్ల ప్రభుదేవ హావభావాల్లో ప్రత్యేకత ఉంటుంది. అందుకే క్యారెక్టర్ పాత్రలకు ఎంతో మంది దర్శకులు ఆయన ఎంచుకుంటారు. పైపెచ్చు మంచి కామెడీని పండించే సత్తా సొంతం కావడం వల్ల ఆయన నటనంటే ఎందరికో విపరీతమైన ఇష్టం. వీటన్నింటితో పాటు స్వతహాగా ప్రభుదేవ ప్రదర్శించే స్టెప్పులు కొసరన్నమాట. Excuse me? Yeah? Can you pack this for me, please? Sure. Oh. Wow, lovely gift. Please pack this for me. I'm sorry, sir. This is the last piece and he's just taking it. చూస్తే ఇండియన్ లో ఉన్నావు. నీకెందుకమ్మా ఇంత మంచి గిఫ్ట్? Take this, sir. Thank you. You're welcome. నా ఇండియన్ వైఫ్ కజిన్ కోసం. తెలుగా? అనయ్య, సారీ అనయ్య, నువ్వు తెలుగుడు అని తెలియక ఏదో వాగేశాను. ఆ గిఫ్ట్ అంటే మా వుడ్బిక్ చాలా ఇష్టం. ఇవ్వా ప్లీజ్. చింటూ బంటూ నా కన్నా అచ్చం షారుఖ్ ఖాన్ లో ఉన్నాడు సార్. మీరే చెప్పండి, వైఫ్ చెల్లెలు గొప్పదా లవర్ గొప్పదా? ఏయ్, నీకేమైనా పిచ్చా? అవును సార్. కాదు సార్. ఇంత చిన్న గిఫ్ట్ కోసం ఏంటి ఇదంతా? మరి ఇంకే చిన్నదేగా. నీ పద్ధతి నాకు నచ్చలేదు, నేను ఇవ్వను. లేట్ అయిందా? అవును, బాను ఎక్కడ? ప్రభుదేవ కెరీర్ వడ్డించిన విస్తరే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వాటి వెనుక ఈ మాస్టర్ చేసిన శ్రమ బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అయినా సరే మాస్టర్ అంటే అందరికీ ఇష్టం. కాదు, ఆయన డాన్సులంటే పిచ్చి, ఆయన నటనంటే మోజు. మొత్తంగా ప్రభుదేవ అంటే డాన్స్ దేవుడు. అభిమానులందరూ ఇండియన్ మైకేల్ జాక్సన్ అని ముద్దుగా పిలుచుకునే ప్రభుదేవ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈటీవీ మనసారా ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.